హాయ్ నమస్తే అండి. ఈరోజు మీతో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ సార్ గారికి పెరాలసిస్ వచ్చి ఇప్పుడు 4 months అవుతా ఉంది. ఇప్పుడు నిందానికి ఇప్పుడు నిండేదానికి మనము డిఫరెన్స్ చూద్దాము. ఎలా చేస్తున్నాడు, ఎలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఏమనేసి తెలుసుకుందాము. పైకి లేపించండి. ఒక 10 times చేయండి. 2 3 4 5 6 7 8 9 10. ఇలా సైడింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా అనండి. 1. ఈసారికి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పారాలసిస్ వచ్చింది. ఇప్పుడు 4 months తర్వాత ఇలా చేయగలుగుతున్నారు. 5 6 7 8 9 10. క్లాప్స్ కొట్టండి సార్. 1 2 3 4 5 6 7 8 9 10. ఫింగర్స్ మడిచి చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఇలా చేయండి. ఫస్ట్ ఒక్కొక్క ఫింగర్ తినే చేసి 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. నీళ్ళు తాగినట్టు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎలా ఉందనే 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20.
నిదానంగా ఎత్తి పెట్టండి. Right way to yellow, green, blue, red represent. Very good. 1, 2, 3, 4, 5, 6, 7. హాఫ్ చేయండి. లాగి వదలండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇట్లా పట్టుకొని ఇంత ఇట్లా లాగి వదలండి పైకి. వెరీ గుడ్. 1, 2, 3, 4. ఫస్ట్ పైకే చేసి One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చూసారు కదండి ఎలా చేస్తున్నాడు ఏమి అనేసి. నేను చేసేదానితో పాటు తను కూడా ఒక కృషితో పట్టుదలతో బాగా రావాలి అనేసి తను కండక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. కృషితో పట్టుదలతో నేను ఒక్కసారి చెప్తే తను 3 సార్లుగా 4 సార్లుగా చేశాడు. బాగా ఫుల్గా రికవరీ అయింది. 4 monthsలోనే ఫిజియోథెరపీ చేసుకున్న తర్వాత తన మాటల్లో కూడా అడుగు కనుక్కుందాం ఎలా ఉన్నారు ఫస్ట్, ఇప్పుడు ఎలా ఉన్నారు. సార్ మీరు ముందు ఎలా వచ్చారు ఇక్కడికి? నాకు వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వచ్చినప్పుడు హాస్పిటల్ చేరాను. ఇంటికి వచ్చేటప్పుడు కూడా నన్ను 2 పట్టుకొని ఇంట్లో వదిలినారు. ఇంట్లో కొంచెం ఒక 10 రోజులు ఫిజియోథెరపీ చేయించుకున్నా. మళ్ళీ సెంటర్కి వచ్చినాను. హాస్పిటల్కి ఫిజియోథెరపీ సెంటర్కి వచ్చినాక ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏడైతే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, ఇంకా మనం బాగా ఎక్కువ చేసుకుంటే మనం ఇంకా తొందరగా రికవర్ అవ్వచ్చు అనేది దీంట్లో ఏడుగా వచ్చేటప్పుడు కూడా కొంచెం మనిషి పట్టుకొని తనపడుతుంటేనే వచ్చినాను. ఉండి చూసుకొని కొంచెం నా వల్ల అయినంత వరకు నేను చేసుకుంటా వచ్చి కొంచెం రికవర్ అయింది. ఒక 50% రికవర్ అయినాక మళ్ళీ నేను ఎక్కువ కోర్స్ చేసుకుంటా. మనం ఎంతవరకు చేయగలుగుతాం, మనం ఎంతవరకు స్టామినాని బట్టి మనం ఎంతవరకు లేపగలము, ఏం చేయగలుగుతామో చేసుకుంటూ రికవర్ అయినా కాబట్టి అసలు ఫిజియోథెరపీ వచ్చింది. నేను కలిసి 40 రోజుల్లో వచ్చినాను. ఎక్కువ కూడా 40 రోజుల్లోనే నాకు బాగా రికవర్ అయింది. కానీ ఎక్కువ చేయాల్సి మనకి ఒక పెరాసిస్ వస్తేనే మెయిన్ కావాల్సి ఫిజియోథెరపీ వస్తేనే అదే మెయిన్ ట్రీట్మెంట్. వేరే ఏది కానీ ఎవరు చెప్తారు అది మందు వాడితే సుమారు అవుతుంది, ఈ మందు వాడితే సుమారు అవుతుంది, వాడినా కూడా మనకి ఫిజియోథెరపీ వచ్చి ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫిజియోథెరపీ చేసుకుంటే మనకి రికవర్ అవుతుంది. బాగా చేశారు. దానికి వచ్చినా కాబట్టి ఒక 40 రోజుల్లోనే మాకు రికవర్ అవడం వంటిది ఎవరు చెప్పినా నమ్మడంలా. నేను ఉన్న పొజిషన్కి ఇప్పుడుండే పొజిషన్కి ఎవరు చెప్పినా నమ్మడం లేదు.
అంత బాగా ఇక్కడ ట్రీట్మెంట్ బాగా జరిగింది. బాగా వాళ్ళు సపోర్ట్ బాగా ఇచ్చారు, నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. దాని తగ్గట్టు వాళ్ళు ఇచ్చినప్పుడు నేను దాని తగ్గట్టుగా నా సానుభూతిని మనకి పని కావాలి. ఎన్నిసార్లు చేసేవాళ్ళు మేము చేసిన తర్వాత? ఇంటికాడ కూడా 1 గంట తర్వాత 1 గంట ఇచ్చి 1 గంటలు గ్యాప్ ఇచ్చి కూడా నేను చేసుకుంటాను కాబట్టి మనకి తొందరగా రికవర్ అవుతుంది. కొందరు పెరాలసిస్ వాళ్ళు అలా ఉండరన్నమాట, ఫిజియోథెరపీ వాళ్ళు చేస్తేనే బాగా వచ్చేయాలి అనేసి అనుకుంటారు. ఇంట్లో కూడా ఇలాగ మీలాగా అందరూ కానీ కృషి చేస్తే రికవరీ వస్తుంది. విషయం ఏమంటే ఒకసారి చేసి నరాలు అయితే నీకు ఆర్డర్కు 1 గంట సేపు చేస్తే అవి ఫ్రీ అవుతాయి నరాలు. మళ్ళీ నువ్వు సైలెంట్ అయిపోయింటే మళ్ళీ నరాలు వచ్చి టైట్ అయిపోతున్నది. నేను 2 రోజులు గమనిస్తే మళ్ళీ నాకు అర్థమైంది, గంటకి మనం గ్యాప్ ఇచ్చి ఎంత రోజు ఎంతసేపు చేస్తావో మనం కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 గంట గ్యాప్ ఇచ్చి మనం చేసుకుంటామంటే నరాలు ఫ్రీ అవుతా ఉంది. అర్థమైనాక ఇక్కడ ఫిజియోథెరపీలో 1 గంట సేపు చేస్తే ఇంటికి ఆడిపోయి గంటకి నేను గ్యాప్ ఇచ్చి చేసుకున్నాను కాబట్టి 40 రోజులు ఎంత మాత్రం రికవర్ అయినా. లేకపోతే ఇక్కడ ఫిజియోథెరపీ చేసుకొని మన ఇంట్లో గమనింటే మాత్రం చాలా ఇంకా రోజులు పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి తను ఎలా ఉన్నారు ముందు, ఇప్పుడు ఎలా ఉన్నారు. కాబట్టి ఎక్సర్సైజులు మేము చేసే దాంతో పాటు ప్రతి ఒక్కరు మీరు కూడా ఇంట్లో ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే త్వరగా రికవరీ అంటే స్టార్టింగ్లోనే పెరాలసిస్ వచ్చినప్పుడే కానీ చేసుకుంటే త్వరగా అనేది రికవరీ ఉంటుంది. లేట్ అయిపోయి 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే మళ్ళీ ప్రయోజనం ఉండదన్నమాట. ఈయనకి ఇలా పక్షవాతం వచ్చినప్పుడు పూర్తిగా రికవరీ అవుతుంది. దాంతో పాటు పట్టుదల ఉండాలి. కంపల్సరీ ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే త్వరగా రికవరీ అనేది వస్తుంది. నేను వచ్చేటప్పుడు ఈ చేతులు వచ్చేట్టుగా ఉండింది, అది ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 4 రోజులకి అసలు ఇట్లా అదమాలంటే చాలా నొప్పి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు మీరు ఏం చేసినా ఎట్లా చేసుకున్నా నాకు నొప్పి లేదు. ఏమంటే ఫిజియోథెరపీ మనం డైలీ చేసిన వల్ల నరాలు అంత బాగా ఫ్రీ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ చెయ్యి నువ్వు ఎట్లా లాగాలో ఎట్లా వెనక్కి తీయాలన్నా తోస్తాను. చూడండి, మీరే చూడండి. ఈ మార్గం ముందు నాకు అయ్యేది అవటం మీరు ఎంత వెనక్కినటువంటి కూడా వస్తాం. ఏంటంటే నరాలు అంత ఫ్రీ అయిపోయింది. ఈ ఫ్రీ అవడం కారణం నుంచి మనం డైలీ ఎక్సర్సైజ్లు ఇట్లా చేయడం వల్ల మనకి అంత మాత్రం రికవర్ అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదా ఎక్సర్సైజ్లన్నీ. ఇలాగా మీరు ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే త్వరగా రికవరీ అవుతారు. థ్యాంక్ యూ.